కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెపల్లి గ్రామంలో కాల్వకు గండిపడింది. నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలువురు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఇంట్లో ఉన్న సామాగ్రి తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కాలనీ మొత్తం నీట మునగడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. వరదకాల ఇడిచిన నీరు అధికంగా ఒత్తిడి అయ్యి ఎస్సీ కాలనీలో మునగడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఎక్కడైతే ఉన్నదో ఆ కాలువల చెత్తతో పాటు ఆ పక్కపొంటి బండు కూడా పోయకపోవడం వల్ల ఆ మొత్తం తెగి యూటీ నుండి బయటకు వచ్చి ఎస్సీ కాలనీ మునిగడం జరిగింది. అందులో భాగంగా ఈ కాలువతో పాటు ఇక్కడ మిషన్ భగీరథ వాళ్ళు వేసిర్రు. ఈ కాలువలు చేయబట్టి ఇక్కడ పైపులు వేసారు. ఈ పైపులకు సంబంధించి మెయిన్గా ఈ వాటర్ అనేది ముందుకు వెళ్ళకుండా ఇక్కడనే స్ట్రక్ అవుతున్నాయి కాబట్టి ఇది ఎఫెక్ట్ పడి అక్కడ వరద కాలువ అనేది తెగడం జరుగుతుంది. కావున వెంటనే పై అధికారులు ఇక్కడ వెంటనే కెనాల్ నిర్మించడంతో పాటు అక్కడ ఉన్న ఆ మూలవీన ఎస్సీ కాలనీకి సంబంధించి శ్మశాన వాటికి ఉన్నది. అక్కడ చనిపోయిన వాళ్ళను బయటికి తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. కావున అక్కడ కూడా శ్మశాన వాటికకు వెళ్ళడానికి కెనాల్ను ఈ రెండు నిర్మించాలని పై అధికారులను నేను కోరుతున్నా. దయచేసి దీన్ని స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని నా యొక్క మనవి. వాటర్ అక్కడ కట్టదగినన్నారు. మూలకి వెళ్ళి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసినాయి. బియ్యం సంచి తడిసినాయి, మంచాలుగా మొత్తం ఇంట్లోకి వెళ్ళేసినాయి, బోలు తడిసినాయి. అది మాకు తెలవకుండా వెళ్ళిపోయింది. అది వస్తున్నాయని చెప్పే లోపే ఇంట్లోకి సామాన్లు అయితే తడిసినాయి. పిల్లలు ఇంకా లేవలేదు, పడుకొని ఉన్నారు. వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళిపోవడం ఇంకా ఎక్కువ వస్తాయన్న భయంతో అలా తీసుకొని బయటకు